ఈ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8, వ్యయం 1, రాజ్యపూజ్యం 11, అవమానం 7. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నటువంటి 12 రాశులలో అత్యంత యోగప్రదంగా ఉండేటువంటి రాశుల్లో మొట్టమొదటిది ఈ మిథున రాశి అని చెప్పవచ్చు. మే 31వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, అలాగే దశమంలో శని ప్రభావము, కంటక శని ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ గురువు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఇక్కడ ఓపిక పట్టాల్సినటువంటి సమయం ఏంటంటే, మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో ముందడుగు సాగాలన్నా, విజయాన్ని సంపూర్ణంగా అతి శీఘ్ర కాలంలో పొందాలన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలన్నా 1 జూన్ నుంచి మీరు ప్రయత్నం చేయండి. రాశిలోనే ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావము మే 31వ తారీఖు వరకు ఉండడం, ఇది అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. అయితే కంటకశని ప్రభావం కూడా ఉండడం, ఇవన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతాయి మీ పనులన్నీ కూడా. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కుటుంబ స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం, ఉచ్చస్థితి పొంది ఉండడం, ఇది అన్ని విధాలుగా యోగ కాలముగా చెప్పబడి ఉంది. ప్రతి పనులలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత గత జన్మ పుణ్య ప్రభావము మీకు ఈ సమయంలో గురువు ఎంత అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవబలం, మీరు చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి పుణ్యం ఇప్పటి వరకు ఈ జన్మలో అవన్నీ మీరు అనుభవంలో పొందడం ద్వారా మంచి విజయాల్ని గడ్డు కాలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, అన్నిట్లో విజయాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నవమ స్థానంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత విదేశీ యానం, విదేశీ విద్య అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడేటువంటి వాళ్ళకి పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ రావడం కానీ, లేదా మీరు వీసా కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ విధంగా వీసా కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం, వీసా శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరిగిపోతుంది.